హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యారెన్ పప్పీ బ్లాగ్. గాయస్, ఈరోజు వచ్చేసి ఏ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం అంటే సింగర్ మంగ్లీ అండ్ యాక్టర్ దివి ఉంది కదా. మంగ్లీ బర్త్డేకి ఏదో రూమర్స్ క్రియేట్ అయింది. ఆ రూమర్స్ ఏంది, అది నిజమా కాదా ఏంటి అనేది సోషల్ మీడియాలో తెలిసిన నాలెడ్జ్ మీకు చెప్తాను. ఓకేనా గైస్, వాచ్ ఇట్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి ఓన్లీ 8:04 అవుతుంది. ఇంకా ట్రాఫిక్ షురూ అయిపోయింది ఆల్రెడీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంగ్లీ అండ్ యాక్టర్ దివి కదా. సో మంగ్లీ సింగర్, ఫేమస్ సింగరే తెలంగాణ అండ్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో. తన బర్త్డేకి ఇన్వైట్ చేసింది. బర్త్డే పార్టీ అంటే ఎట్లుంటాయో తెలుసు కదా. ఇక ముందే సెలబ్రిటీస్ మినిమం ఉంటాయి. దాంట్లో ఏంటి అంటే మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ దాంట్లోనే ఉంటారు కదా. ఇప్పుడు ఒకటి చేస్తున్నాం, మనం దోస్తాన్లో ఒకటి చేస్తున్నాం అంటే వాళ్ళే మనకు చెప్తారు కదా. దాంట్లో వచ్చేసి గంజాయి యూజ్ చేశారని చెప్పి టాక్. సో అది నిజంగానే యూజ్ చేశారు, బట్ అక్కడ యూజ్ చేయలేదు అని చెప్పి నిన్న మన మంగ్లీని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా బయటకు వస్తారు కదా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని. సో మళ్ళీ ఒక పోస్ట్ పెట్టింది, మా తల్లిదండ్రులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు బర్త్డే పార్టీస్లో, మా తల్లిదండ్రులను పెట్టుకొని అలా ఎలా చేస్తాము అని అంటే తల్లిదండ్రులు ఉంటారు. మన తెలంగాణలో ఎలా ఉంటుంది, డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఉంటారు, అక్క వాళ్ళు చెల్ల వాళ్ళు మామ వాళ్ళు పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరు ఉంటారు. వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు, మన వర్క్లో మనం ఉంటాం. చిందు అనేది కామన్ కదా ఇక్కడ. సో అదొకటి వచ్చేసి ఓకే. గంజా విషయం వచ్చేసి అదొకటి సస్పెన్స్లో ఉంది. ఇంకా హైలైట్ ఏంటంటే అందులో కామెడీ ఏంటంటే యాక్టర్ దివి వెళ్ళి వాష్రూమ్లో అక్కడ కూర్చోవడం ఏందనేది నాకు అర్థం కాలేదు అసలు. నాకు కామెడీ అనిపించింది అసలు. తను అక్కడ కూర్చొని తన లేడీ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ సంథింగ్ పోలీస్ వాళ్ళు మేడం ఉంది అక్కడ, ఆమె పిలుస్తున్నది. కనీసం మరి ఆపి రెస్పాన్స్ ఇవ్వాలి కదా, రిప్లై ఇవ్వాలి ఏదో ఒకటి. ఇది కాదు అది దగ్గర ఒక 50 స్టెప్స్ వేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఆగి ఏంటి అని చెప్పి అడుగుతుంది. అంత అవసరం లేదు కదా. నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళి కూర్చోవలసిన అవసరం ఏముంది. ప్లస్ వాళ్ళు పోలీసు వాళ్ళు పిలుస్తుంటే ఆగు, నువ్వేం తప్పు చేయలేదు కదా. తప్పు చేయనప్పుడు ఆగి నువ్వు రిప్లై ఇచ్చేసి ఏంటి మేడం మరి నేనేం చేయలేను కదా, నన్ను ఎందుకు తీస్తున్నారు మీరు అని చెప్పి చేయొచ్చు. అక్కడిక్కడ అంటే మధ్యలో నిన్ను లాగడం ఏంటంటే నువ్వు వెళ్ళావు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. నిన్ను లాగడం అనేది, నిన్ను బ్లేమ్ చేస్తే వాళ్ళకేం వస్తుంది, ఏం రాదు కదా. సో అక్కడ ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటేనే కదా పోలీసులు రంగంలోకి దిగుతారు. సో అది అయితే నాకు దివిది అయితే కామెడీ అనిపించింది. తనేమో ర్యాష్గా మాట్లాడింది మంగ్లీ అని చెప్పి చెప్తున్నారు. అది అంటే వీడియోస్లో కూడా అదొకటే ఉంది. ముందు మళ్ళీ దాంట్లో ఏమైందో తెలీదు. అంటే అందరు సెలబ్రిటీస్ అంటే కొంతమంది వచ్చారంట, సెలబ్రిటీస్ అండ్ ఉంటారు కదా ప్రొడ్యూసర్స్, వాళ్ళు వీళ్ళు వచ్చారంట. సో అందుగురించి గాయస్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మంగ్లీది అలా ఇప్పుడు బర్త్డే ఎంతో ఇష్టంగా ఎంతో ఎంజాయ్గా చేయాల్సింది ఇప్పుడు వచ్చేసి ఎలా అయింది. సో మొన్న రీసెంట్గా కూడా ఒక బర్త్డే రోడ్ మీద చేస్తున్నారు. పోరాలు అందరు ఉన్నారు, బాయ్స్ అందరూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చారు. ఆడు నెత్తి మీద అది ఉంటుందిగా బర్త్డేది ట్యాగ్, కిరీటం పెట్టుకున్నాడు. నీకు మెమొరబుల్గా ఇచ్చేస్తా ఈ బర్త్డే అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటున్నారు. సో అది కామెడీ అనిపించింది. అది కూడా సేమ్ లైక్ ఇలానే ఉంది దివి లాగానే. సో అలా ఏంటంటే పబ్లిక్ న్యూసెన్స్ చేసేలాగా ఏ పని చేయకండి. సో అది అన్నమాట. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఆల్రెడీ టెస్ట్ చేస్తే వాడు కూడా ఉన్నాడు కదా అతనికి టెస్ట్ చేస్తే ఇక్కడ యూజ్ చేయలేదు, వేరే దగ్గర యూజ్ చేశారు. కాకపోతే యూజ్ చేసింది మాత్రం నిజమే, ఫ్యాక్టే అని చెప్పి రిపోర్ట్ వచ్చిందంట. బట్ మరి అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలీదు. ఇంకా న్యూస్ ఛానల్స్లో చూడాలి ఫైనల్గా ఏమవుతుంది అనేది. అందుగురించి ఎంజాయ్ చేయాలి. బట్ ఇప్పుడు మంగ్లీ బర్త్డే మన నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుంది, మొత్తం బర్త్డేకి అయితే మూడ్ ఆఫ్ అయిపోతారు కదా పోలీస్ వాళ్ళరే ఇలా చేశారు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది కదా. సో ఎంజాయ్ చేయండి, బట్
ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు ఎంజాయ్ చేయండి. లిక్కర్ తెచ్చుకోండి, ఫుల్ తాగండి, ఎంజాయ్ చేయండి. బట్ ఇంకొకటి ఏంటంటే లిక్కర్ చేసి వాళ్ళ రిసార్ట్లో పర్మిషన్ తీసుకోవాలి నాకు తెలీదు అని చెప్పి మంగ్లీ అంటున్నారు. బట్ మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. మరి రిసార్ట్లో చాలా పార్టీస్ జరుగుతాయి, రిసార్ట్ పెట్టిందే దానికి కదా. సో మరి అది ఎంతవరకు పర్మిషన్, మేము ఇలా తాగుతున్నాము ప్లస్ మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి పర్మిషన్ ఎలా తీసుకోవాలో నాకైతే అర్థం కాలేదు తను చెప్పిన దానికి. ఇక్కడైతే పర్మిషన్స్ అయితే ఉండవు. ఇప్పుడు ఈవెన్ మనం డీజే అంటే పర్మిషన్, అది సౌండ్ ఎఫెక్ట్ కాబట్టి దానికి పర్మిషన్ అంటే ఓకే. బట్ లిక్కర్కి మనం న్యూసెన్స్గా రోడ్ మీద చేసుకోవట్లేము కదా, రిసార్ట్ సపరేట్గా బుక్ చేసుకొని దాంట్లో ఆల్రెడీ పర్మిషన్ ఉంటుంది. మేబీ రిసార్ట్స్ ఉండేవి చాలా లాంగ్లో ఉంటాయి కదా, సిటీ అవుట్స్కట్స్లో అలా ఉంటాయి కదా. సో ఇది గాయస్ ఈరోజు. అందుగురించే మీరు కూడా ఫ్యామిలీని ప్లస్ మీరు నేను మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఏం ఎంజాయ్ చేయాలనుకున్నా, ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టకుండా ఏం ఎంజాయ్ చేయాలనుకున్నా కానీ చేసేయండి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇబ్బంది పడిన తర్వాత నష్టపోయేది. ఇప్పుడు పార్టీకి పిలిచింది, ఇప్పుడు ఎవరు అంత బ్లేమ్ అయ్యేది మంగ్లీ అని చెప్పి అంటున్నారు. సో ఎవరు పిలిస్తే వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. సో పిలిచే ముందు కూడా మంచి పర్సన్స్ని ఇన్వైట్ చేయండి. రచ్చ చేసే వాళ్ళు ఉంటారు కదా, తాగినప్పుడు ఒకలాగా, తాగకముందుకు ఒకలాగా, తాగినాక ఒకలాగా ఉంటారు కదా ఫ్రెండ్స్ కూడా, ప్రతి ఒక్క గ్యాంగ్లో ఉంటారు. సో వాళ్ళతో జాగ్రత్త. ఓకేనా గైస్, ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ గైస్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేనంటే డైలీ బ్లాగ్ చేస్తున్నాను. సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి, కొంచెం వీడియోస్ చూడండి. ముందు ఇంకా కంటెంట్ ఇంకా బాగా వస్తుంది. సో నేను ఎప్పుడు కార్లోనే ఎందుకు చేస్తాను అని అంటే, ఇప్పుడు ఇంట్లో నేను అంటే కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన, ఇంట్లో కూడా షైగా ఫీల్ అవుతున్నారు. అంతే, అంతకు ముందు చేయాలి ఇలా అని చెప్పి. మనకంటూ ఒక సబ్స్క్రైబర్స్ పెరిగిరు అనుకోండి, అరే మనం ఓకే చేయొచ్చు, అరే వీడు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఫ్రెండ్స్ ముందు చేసిన, ఎవరి ముందు తెలిసిన వాళ్ళ ముందు చేస్తే కామెడీ లాగా అనిపిస్తుంది. సో నన్ను కూడా సపోర్ట్ చేయండి, 100% సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా గైస్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్.